కర్ణాటకలో ఇప్పుడు అసలు నాటకం అన్నటువంటిది బట్టబయలవుతుంది. అతి తెలివితేటలతో ప్రదర్శించేటటువంటి వ్యవహారాలే ఇప్పుడు గందరగోళానికి కారణమవుతున్నటువంటిది. ఏది గత కొన్నేళ్ల నుండి జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఏంటి? అక్కడ పరిపాలన అన్నది స్తంభించిపోయింది. చివరికి గుంటలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలు, బెంగుళూరు అంటే ఒకప్పుడు ఉన్నటువంటి పేరు పోయింది, పరువు పోయింది. గుంటల మధ్యన నలిగిపోతున్నటువంటి వేళ చివరికి అక్కడ ఉన్నటువంటి కంపెనీలు మేము వెళ్ళిపోతామని ప్రకటించేటటువంటి సిచ్యుయేషన్కి వచ్చింది. దాంట్లో భాగంగా కర్ణాటక చేస్తున్నటువంటిది ఏంటి అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మీద నిషేధిస్తాం, ఆర్ఎస్ఎస్ సంగతి తేలుస్తామని. ముందు నీ గుంటల సంగతి తేల్చుకోరా గన్నా వెళ్ళారా అని చెప్తున్నారు. అట్లాగే అక్కడ ఉన్న అవినీతిని కంట్రోల్ చేయండి అని చెప్తున్నారు. 40% అవినీతి అన్నటువంటిది గతంలో ప్రచారం చేసి ఇప్పుడు ఆ 40% కాంగ్రెస్ వసూలు చేస్తుంది. క్రమంగా పబ్లిక్లో పెరిగిపోతున్నటువంటి అసంతృప్తి, అసహనాన్ని చల్లార్చడానికి లేదా డైవర్ట్ చేయడానికి, అట్ ద సేమ్ టైం ముస్లిం క్రైస్తవులను ఏకీకృతం చేసి హిందువుల్ని విభజించడానికి ఆడుతున్నటువంటి నాటకమే ఆర్ఎస్ఎస్ మీద నిషేధం లాంటి స్టేట్మెంట్. ఇప్పుడు ఆ మల్లికార్జున ఖర్గే కొడుకు ప్రియాంక్ ఖర్గే ఉంటాడు, అబ్బాయి నేను అట్లా అనలేదు, కానీ చిన్నపిల్లలు అప్పటించిన వాళ్ళకి ఎట్లాంటిది నేర్పడం కరెక్ట్ అంటున్నాడు. మరి మదర్సాల్లో నేర్పుతున్నారే, క్రిస్టియన్ స్కూల్స్లో నేర్పుతున్నారే, అక్కడ లేని ఇక్కడ ఆర్ఎస్ఎస్ శిక్షణ శిబిరాలు ఖచ్చితంగా స్కూళ్ళల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ పాల్గొనాలని రూల్ లేదు. అందులో దాన్ని నమ్మేటటువంటి వాళ్ళే వెళ్తారు. స్కూళ్ళలో విద్యార్థులందరూ బలవంతంగా రుద్దట్లేదే. మరి ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎందుకున్నాడు అంటే మేము ఏమైనా సరే మోసం చేయగలం భారతదేశాన్ని అనేటటువంటి నమ్మకం.